అండి, గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఉదయాన్ని బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. నిజంగా మన యొక్క దేవుడు దయగలిగినటువంటి దేవుడు. కాబట్టే ఈరోజు మనిషి యొక్క జీవితంలో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపపు క్రియలు చేసినప్పటికీ కూడా ఆయన మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు. అవునా అండి? అయితే ఆయన దయాళుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అవునా? మనిషికి నిజంగా కృతజ్ఞత స్తుతి అన్నది చాలా అవసరం. కృతజ్ఞతలు చెల్లించటం అన్నది చాలా అవసరం. ఎవరైనా ఒక వ్యక్తి, ఒక మనిషి నీకు సహాయం చేస్తే వారికి థ్యాంక్స్ చెప్పడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే మన దేవుడు నీ జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యములు చేస్తూ ఉంటున్నాడు, అద్భుతమైనటువంటి కార్యములు చేస్తూ ఉంటున్నాడు. మరి నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నావా? గడిచినటువంటి ఆదివారం నుంచి ఈ క్షణం వరకు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు తన ఎంతో అద్భుతమైనటువంటి కృపను నీకు చూపిస్తా ఉంటున్నాడు. నీ పనులలో, నీ ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, సమస్త విషయాల్లో కూడా దేవుడు ఎంతో దయ చూపిస్తా ఉంటున్నాడు. మరి ఈరోజు ఆదివారం కదా, ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించటానికి సిద్ధపడతా ఉంటున్నారు? ఎంతమంది దేవునికి మందిరానికి వెళ్ళటానికి సిద్ధపడతా ఉంటున్నారు? కుటుంబ సమేతంగా వెళ్ళటానికి ఎంతమంది సిద్ధపడతా ఉంటున్నారు? ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికైనా మనం వెళ్ళాలి అని అంటే ఫ్యామిలీస్తో పాటు బయలుదేరతాం కదండి. అయితే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒకే కుటుంబంలో ఒకరో ఇద్దరు ఆబ్సెంట్ అవుతా ఉంటారు. కానీ మనము దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ఇంటికి లాక్ చేసి మరీ దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధికి వెళ్ళాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో తప్పనిసరిగా దేవుడు చేసినటువంటి ఏ మేలును కూడా నువ్వు మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఈ ఉదయకాల సమయంలో ముందుకు కొనసాగించబడదుముగాక. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి యేసయ్యా, మీకు స్తోత్రములు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతాస్తుతులతో తండ్రి మీ యొక్క మందిరంలోకి ప్రవేశించుదురుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం అయ్యా. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్